సత్యవతి దగ్గరికి చంటి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఆవిడని చూసి అమ్మా! అమ్మా! అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యవతి అయితే ఒక్కసారిగా మెలకువలోకి వస్తూ ఉంటుంది. ఇంతలో తన ఎదురుగా ఉన్న చంచలమ్మను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. చంచలమ్మ అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే నేనెవరో మీకు తెలుసా? అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సత్యవతి అయితే లెగిచి కూర్చోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మని అలా చూస్తూ ఉండిపోతుంది. అది చూసిన చంటి అయితే అమ్మా! అమ్మా! అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటాడు. అది చూసిన సత్యవతి అయితే చంచలమ్మను అలా చూస్తూ చంచలమ్మ అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే నేనెవరో మీకు తెలుసా? ఇదిగో అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సత్యవతి మాత్రం చంటి, చంటి అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఇదిగోండి మీ బిడ్డ ఇక్కడే ఉన్నాడు చంటి అని చెప్పేసైతే చంటి వైపు చూపిస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యవతి మాత్రం లేదు లేదు చంటి నా బిడ్డ కాదు, చంటి నీ బిడ్డ అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అవును నేను చెప్తుంది నిజం, చంటి నీ బిడ్డ, చంటి నీ కన్న కొడుకు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు సత్యవతి అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సత్యవతి మాత్రం అవును నేను చెప్తుంది నిజం, చంటి ఉన్నాడు కదా, చంటి నీ బిడ్డే, నేను చెప్తుంది విను నిజం అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చంటి వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న చంటి అయితే ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు, నేను తన బిడ్డని ఏంటి అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్యవతి అయితే స్పృహ కోల్పోయి కింద పడిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్